ఎమ్మెల్యే గౌరవనీయులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పండుగ దినం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొని ఉంది. అందులో భాగంగా ఈరోజు స్పందన అనాథ ఆశ్రమంలో ఈరోజు అనాథ బాలికల మధ్య ఈరోజు మేము బర్త్డే ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ పిల్లలందరికీ ఈరోజు అన్నదానం కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిన్ను నూరేలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆయన ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో యావత్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరుగులు పడుతూ ఉంది. ఏ రాష్ట్రము పోటీ పడినంత విధంగా మన రాష్ట్రంలోకి పరిశ్రమలు అయితేనేమి, క్వాంటమ్ వ్యాలీలో ఐటీ పార్కులు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, అదేవిధంగా సాగునీరు, తాగునీరు, జలాశయాలు కొత్తవి కావచ్చు, అదేవిధంగా డ్యాములు కొత్తవి కడుతూ రైతుల్ని ఒక పక్క, నిరుద్యోగులు ఒక పక్క, రైతులను ఒక పక్క, మహిళలు అయితేనేమి ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులాగా 2 దాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి పథకం దూసుకెళ్తా ఉంది. అదేవిధంగా ఈ 3 ఏళ్ల కాలంలో మరింత అభివృద్ధిగా తీసుకెళ్లాలని దేవుడు ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సూచనల మేరకు మా అధినాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అనాథాశ్రమంలో పేదల మధ్యలో నిరుపేదలకు ఈరోజు రాయల్ మధు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నవ్యాంధ్ర నిర్మాత అయినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు, మా తెలుగుదేశం పార్టీ రథసారథి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అనాథలు, అభాగ్యుల నడుమ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు కూడా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆయన ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దిశ అవసరమనే విషయాన్ని కూడా అందరికి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన రాయల్ మధు అన్నగారు మా యొక్క స్పందన అనాథాశ్రమం నందు, అలాగే స్పందన మానసిక వికలాంగుల కేంద్రం నందు అన్నదానం నిర్వహించడం జరిగింది. రాయల్ మధు అన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మాలాంటి సంఘ సేవకులం ఎంతో సర్వీస్లో మేము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. మాలాంటి వాళ్ళకి నేనున్నానంటూ మా వెనకుంటూ అన్ని రకాలైనటువంటి సపోర్ట్ చేస్తూ కొన్ని సంవత్సరాలుగా మా వెంట నిలబడినటువంటి రాయల్ మధు అన్నగారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆశ్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే ఈ ఆశ్రమం మొదలుపెట్టినప్పుడు అన్నగారిని ఒక మాట అడగానే 50,000 రూపాయల విలువైనటువంటి ఈ యొక్క సామాగ్రిని అందించి మొట్టమొదటిసారి అన్నే మాకు సహాయ సహకారం అందించడం జరిగింది. అన్నగారికి ప్రత్యేకంగా మా యొక్క స్పందన అనాథాశ్రమం తరపున, అలాగే స్పందన మానసిక వికలాంగుల కేంద్రం తరపున, మాలాంటి ఎంతోమంది సంఘ సేవకుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే రాష్ట్రంలో ఎంతో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి, అలాగే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ల ద్వారా మాలాంటి వాళ్ళకు కూడా పనిభారం తగ్గించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మేము రోడ్ల మీద తిరిగి ఎంతో మందికి ఆకలి తీరుస్తూ రాత్రింబగళ్ళు తిరిగి అన్నదానాలు చేయడం నిర్వహించడం జరుగుతూ ఉండేది. ఈరోజు మేము ఈ ఆశ్రమాలని మెయింటైన్ చేయగలుగుతున్నాము అంటే అన్నదానాన్ని మేము తగ్గించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా 56 లక్షల డబ్బుల్ని ఈరోజు భువనేశ్వరి అమ్మగారు అన్నా క్యాంటీన్లకు అందజేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.